హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి జున్ను. ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన సిటీలో అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనకు జున్ను పాలు అయితే దొరకదు కదండి. అదే పల్లెటూరులో అయితే ఎవరి దగ్గర అయినా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఈనితే మనకు కూడా కొన్నిస్తారు. కానీ సిటీలో అలా అవ్వదు కాబట్టి ఇలాగా ఇన్స్టెంట్గా జున్ను పౌడర్ అయితే డీమార్ట్లో అయితే దొరుకుతుందండి. ఇదిగోండి, మనకి ఎలా చేయాలో కూడా వాళ్ళు వెనకే డీటెయిల్గా ఇచ్చారండి. తెలుగు కావాలంటే తెలుగులో ఇచ్చారు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు. ఒక గిన్నె తీసుకొని పచ్చి పాలు అయితే తీసుకోవాలండి. పచ్చి పాలు 1/2 లీటర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి, కొంచెం వెల్త్గా కప్పులో బెల్లం తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కేవలం కావాలంటే ఒక బెల్లం అయితే తీసుకోండి, 1 కప్పు సరిపోతుంది. మేము స్వీట్ తీసుకుంటాం అంటే స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మేము అలా తీసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం పంచదార అనేది కరుగుతుందండి. మనం ఇలా కలుపుకుంటే మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా అనేది కరిగిపోతుంది అన్నమాట. ఎప్పుడు కావాలన్నా ఇలా ఇంట్లో వెంటనే చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు తినాలనిపించినా వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జున్ను పౌడర్ అయితే వేసుకోవాలి. ఇదైతే 100 గ్రామ్స్ అండి. వేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకనేది ఉండలు అనేవి రాకుండా చక్కగా పాలల్లో కలిసిపోతుంది అన్నమాట. ఇలా తిప్పుతూ కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లము కరిగిద్ది, అలాగే జున్ను పౌడర్ కూడా. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పాలల్లో ఒక 4 మిరియాలు, ఒక 2 యాలక్కాయలు అయితే దంచుకొని నేనైతే వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది మన జున్ను పాలల్లో కలిసిద్ది అనమాట. చక్కగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుందాం. మనం ఏ గిన్నె అయితే పెట్టుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. ఇలా ఒకవేళ మనకు బెల్లం కానీ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం దీంట్లో ఆగిపోయి కేవలం పాలు వరకే వెళ్ళిద్ది. ఇలా వడకట్టుకున్న తర్వాత దీని మీద మిరియాల పొడి అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి వాటర్. ఇడ్లీ పాత్రలో అయితే నేను తీసుకున్నాను. మీకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ కూడా బాగా వేడైనాయి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఒక గిన్నె ఏదైనా రివర్స్ చేసి పెట్టుకొని దాని మీద ఇలా పెట్టుకొని మూత అయితే క్లోజ్ చేసేసుకోండి. ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. మన జున్ను అనేది పర్ఫెక్ట్గా అయితే మనకు అయిపోయింది. 20 మినిట్స్ అయిన తర్వాత నేను ఓపెన్ చేశాను, అయ్యిందో లేదో ఒకసారి చూద్దామని. స్పూన్ కానీ నైఫ్ కానీ ఒకసారి మనం లోపల పెట్టి చూస్తే మనకు అది అంటకపోతే మన జున్ను అనేది రెడీ అయిపోయిందని అర్థం అండి. చూసారు కదా, నేను పెట్టి చూశాను, అదిగోండి ఏమీ అంటలేదు. ఇంకోసారి కూడా పెట్టి చూశాను, మన జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా రివర్స్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, చక్కగా జెల్లీగా భలే అయితే వచ్చింది మనకి. ఇలా నైఫ్ పెట్టి కట్ చేసుకోవడమే, చాలా సింపుల్ అండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత జెల్లీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.